హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే చాగలిలో నిన్న వ్లాగ్ అండి. ఈరోజు అయితే మాత్రము మార్నింగ్ 6 o'clockకే లేచాను. లేచిన తర్వాత మేమైతే ఇక్కడ కిందే పడుకుంటాం కదండి. మ్యాక్సిమం హైదరాబాద్లో కూడా మేము కిందే పడుకుంటాము. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే మేము పడుకున్న పక్కలన్నింటినీ మడతలు పెట్టేసి తర్వాత అయితే ఈ మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. అంటే హాలు, బెడ్రూమ్, వెనకాల వసారి ఉంటుంది కదా, ఇవన్నిటిని క్లీన్ చేసుకుని వస్తున్నాను. వీటన్నిటిని క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇవి ఎక్కువగా మనకి ఇక్కడ మట్టి ఉంటుంది కదా, పిల్లలు అటు ఇటు బయట ఆడుకుంటూ వస్తారు. అండ్ ఇంకా ఇంటి పని ఒకటి జరుగుతుంది కదా, దుమ్ము ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా మేమైతే ఇడ్లీ వేసారండి అత్తయ్య గారు. ఇడ్లీ దోశలు వేస్తే అది తినేసాను. ఈ లోపల మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు. నాకేమో 2 ఉతకాల్సిన బట్టలు ఉంటాయి, అవి ఉతికేసుకున్నాను. ఈ లోపల మా ఆయన బయటకు వెళ్ళి వస్తూ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు. ఇవి హైదరాబాద్ తీసుకెళ్దాము మనం. అక్కడ మాకు హైదరాబాద్లో బాగా ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి కదా, ఇక్కడైతే కొంచెం తక్కువలో వస్తున్నాయి అనేసి మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారండి. మ్యాంగోస్తో పాటు ఈరోజు సండే కదా, చేపలు కూడా తీసుకొచ్చారండి. అంటే 2 చేపల్ని ముక్కల కింద కొట్టించుకుని అయితే తీసుకొచ్చారు. ఇందులో చేపల ముక్కల కన్నా సొన మాత్రం చాలా ఎక్కువ వచ్చేసిందండి. నేను అత్తయ్య గారు ఇలా పొయ్యిలో పెట్టి కాలిస్తే బాగుండు, తినొచ్చు అనుకున్నాను. బట్ మా ఆయన నాకు అలా ఇష్టం ఉండదు, కూరే కావాలి నాకు అని అన్నారు. ఇంకా సరే అయితే అనేసి అత్తయ్య గారు ఏపుడు కింద కూర అయితే పెట్టేశారనమాట సొనని. ఇంకొండి ముక్కలు తక్కువ, సొన ఎక్కువండి. ఒక్కొక్క చేప నుంచి బోల్డ్ సొన అయితే వచ్చేసింది అనమాట. ఇదొక చేప సొన, అదొక చేప సొన, ఇంత సొన అయితే వచ్చేసిందండి. కానీ పిల్లలు సొనని ఇష్టంగా తింటారు. నాకేమనిపించిందంటే ఒక చేప సొన మొత్తాన్ని కాల్చుకుని తింటే బాగుండని అనిపించింది. ఇంకా అత్తయ్య గారు అయితే వంట పని చేసుకుంటున్నారండి. మా అత్తయ్య గారు మేము ఎప్పుడు వచ్చినా ఫ్రిడ్జ్ క్లీన్ చేయండి అమ్మ, నాకు ఇవి తీసుకుని పెట్టుకోవడం రావట్లేదు అని అడుగుతారనమాట. సో మేము వచ్చినప్పుడు ప్రతిసారి కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు అయితే ఇలాగ మా ఆయన ఈ ఫ్రిడ్జ్ మొత్తాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేయడానికి అయితే పని పెట్టుకుంటారండి. సో ఇంకా మా ఆయన అయితే ఇవి ఓపెన్ చేసి ఇవి తుడుచుకోవడం ఈ పని మా ఆయన చూసుకుంటే, నేనైతే వాటన్నిటిని బయట కూర్చుని తోముకునే పని నేను పెట్టుకుంటాను. ఈ ఫ్రిడ్జ్ ఎప్పుడో లాస్ట్ ఇయర్ క్లీన్ చేసామేమోనండి. అప్పటి నుంచి అత్తయ్య గారు మామూలుగా తడిబట్టతో తుడుచుకోవడం తప్పించి అవి తీసి పెట్టడం రాక ఇవన్నిటిని విడివిడిగా తీసి తోమింది అయితే లేదు. సో ఇవి ఇంకా ఇప్పుడు తీసి అయితే తోమడం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకోండి ఇలాగ నేను ఇంకా ఇవి తీసేసాను, మొత్తం బయటికి తెచ్చేసాను. బయట ఇక్కడ కూర్చుని తోమేసి ఎండలో పెట్టేసాను అనుకో, చక్కగా ఆరిపోతాయి కదా అనేసి ఇలాగా చేస్తున్నాను అనమాట. ఇంకా మేము ఈరోజు ప్రయాణం ఉందండి, చాగల్ నుంచి హైదరాబాదు. ఇంకా ఇంట్లో ఈ పని కూడా పెట్టుకున్నాం కదా, ఇదంతా అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ అవుదాం అనేసి ఇంకా నేను నైటీతోనే ఉన్నాను. డ్రెస్ అవి ఏమీ వేసుకోలేదు, ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసి ఇంకా బట్టలు చాలా బట్టలు ఉన్నాయండి ఉతకాల్సినవి. ఉతుకుదామంటే అసలు ఎంత మొబ్బేసేస్తుందో అప్పుడే, మళ్ళీ వెంటనే బోల్డ్ ఎండ వచ్చేస్తుంది, మళ్ళీ మొబ్బేసేస్తుంది, ఎండ వచ్చేస్తుంది, ఇలా అనమాట. నేను కొంచెం బట్టలు ఉతికాను. అంటే మా హస్బెండ్ నిన్న అందులోకి దిగి క్లీన్ చేశారు కదండి బావిని, సో అది బాగా మురికైపోయినాయి అనేసి అవి మాత్రమే ఉతికానమాట. అవి ఆరడానికి చాలా టైం పట్టేసింది, కాసేపు వాన కాసేపు ఎండ అలా అయిపోయింది అనమాట ఈరోజు. ఇంకోండి ఈ ఫ్రిడ్జ్ రేకుల్లో అయితే ఇందులో ఒకటైతే పగిలిపోయిందంటండి ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తున్నప్పుడు. ఇంకా అందుకనేసే జాగ్రత్తగా తోముతున్నాను. ఇంకా 2 మిగిలినవి, ఇవి 2 ట్రేల్ని జాగ్రత్తగా వాడాలనేసి వీటైతే జాగ్రత్తగా క్లీన్ చేస్తున్నాను అనమాట. మా వారేమో నాకు వీడియో షూట్ చేస్తున్నారు. ఇంకా అత్తయ్య గారికి అయితే చేపలు తీసుకొచ్చారు కదా మా ఆయన, ఇంకా అత్తయ్య గారు చేపల పని అయితే చేసుకుంటున్నారన్నమాట. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వస్తే పెద్ద ఎక్కువ పని ఏమి చేయనండి. ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా పని చేస్తాను, ఎందుకంటే అన్ని వంటగదిలోకే నీళ్ళు అవి వచ్చేస్తూ ఉంటాయి కదా, గిన్నెలు తోమడం అవన్నీ నేను వంటగదిలో చేసేస్తాను. నాకు ఇలాగ కూర్చుని గిన్నెలు తోమినా ఏమైనా కూర్చుని పని చేసినప్పుడు నడుము లాగుతుందండి. మరి ఎవరికైనా ఇలా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ నాకు నిజంగా చాలా నడుము అయితే లాగుతుంది అనమాట కూర్చుని పని చేస్తున్నప్పుడు. ఇంకా అందుకనేసి ఇక్కడికి వస్తే నేను గిన్నెలు తోమడం పెట్టుకోనండి. అత్తయ్య గారు తోమితే వంగుని కడుగుతాను తప్పించి కూర్చుని అయితే చేయను. కానీ ఈసారి అసలు నేనేమి పనేమి చేయలేదు, మాకు వేరే పనులే సరిపోయినాయి అనమాట ఈసారి వచ్చినప్పుడు. అంటే ఆ ఇల్లు రీమోడలింగ్ చేస్తున్నాం కదా, ఇంటి దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఏదైనా పని చేసుకోవడం అలా సరిపోయింది తప్పించి ఇంట్లో నేనేం పని చేయలేదు. ఇల్లు తుడవడము, ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం ఒకటే చేశాను అనమాట. సో ఇక్కడైతే ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇలా జరుగుతుందండి. ఇక్కడైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇలా జరుగుతూ ఉంటుందండి. నేను బ్యాక్గ్రౌండ్లో మీకు ఒకటి చాలా క్లారిటీకి చెప్తున్నాను. అంటే ఇది కొంతమందికి నేను గట్టి రిప్లై అయితే ఇస్తున్నాను. నిజంగా వాళ్ళు నా దగ్గర లేరు, కానీ ఉంటే జుట్టుపట్లాగి గోపు మీద టప్ప కొట్టాలని అనిపిస్తుంది అనమాట. అంత కోపం వస్తుందండి. మీకు ఏం పని అండి, మా ఫ్యామిలీలో గొడవలు పెట్టాల్సినంత పని మీకేముంది? నేను ఏదైనా సరే
ఉన్నది ఉన్నట్టే చెప్తాను. కల్పించి అబద్ధాలు ఆడేసి ఒకరిని బ్యాట్ చేయాల్సిన పని అయితే నాకు లేదు. అసలు నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, నేను స్ట్రాంగ్గా రిప్లై ఇస్తాను కాబట్టి నాకు మీరు కామెంట్లు చేయటం లేదు. కానీ మా వదిన ఛానల్లోకి వెళ్ళి తనకి చాలా కామెంట్స్ అయితే బ్యాడ్గా చేస్తున్నారు. మీరు పెట్టే కామెంట్లు నేను ఇగ్నోర్ చేసేసి రిమూవ్ చేసేస్తాను. కానీ మా వదిన రిమూవ్ చేయటం లేదు, ఇంకా లైక్లు కూడా చేస్తుంది. మరి తన ఒపీనియన్ ఏంటన్నది నాకైతే తెలియదు. కానీ మీరు పెట్టే కామెంట్స్ వల్ల తను ఏమన్నా నెగిటివ్గా పోర్ట్రేట్ చేసుకుంటుందేమో, నెగిటివ్గా తీసుకుంటుందేమో మా విషయాన్ని అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు చాగళ్ళు రావడానికి, చాగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి కూడా మెయిన్ రీజను ఈ కామెంట్సేనండి. నేను నా ఫ్యామిలీ రిలేషన్ అంటే నాకు చాలా ఇంపార్టెంట్. నేను నా రిలేషన్స్ ఎక్కడ దెబ్బతినకూడదు అనేసి మ్యాక్సిమం నేను ఏమైనా సరే బాధ వచ్చినా తిరిగేసి మాట్లాడినా అనమాట. ఎందుకంటే ఈరోజు కోపంలో బాధలో ఒక మాట అన్నాం అనుకోండి, ఆ రిలేషన్ ఇంకా దెబ్బతినేస్తుంది. అందులోనే నాకు నా ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను కాబట్టి నేను ఏ విషయానికి నేను తిరగేసి అడగను, మాట్లాడను. కానీ మీ కారణంగా మీరు పెట్టే కొన్ని కామెంట్స్ వల్ల మాకు నిజంగా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతుందేమో, ఎందుకు వచ్చింది డిస్టర్బెన్స్ మనకు అనేసి నేనైతే వచ్చేసాను. ఏంటండి నేను మా వదిన్ని బ్యాట్ చేస్తున్నానా అంటే ఇంట్లో పనులు నేనే చేస్తున్నాను, తను చేయటం లేదనేసి నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నానా? మా ఇంట్లో మా ఫ్యామిలీలో చిచ్చులు పెడితే మీకేమొస్తుందో నాకైతే తెలియదు. కానీ మీరు పెట్టేదేదో కామెంట్లు పెట్టేస్తారు, తను పట్టించుకుంటుందో లేదో నాకైతే తెలియదు. కానీ నేనైతే వాటిని రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తాను. తన గురించి మీరు నాకు ఏది పెట్టినా నేను రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తాను. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు అందరి మెంటాలిటీ ఒకేలాగా ఉండదు కదా, ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. నాకన్నా మా వదిన స్ట్రాంగ్గా అయి ఉండొచ్చు, పట్టించుకోకపోవచ్చు. లేదా మా వదిన పట్టించుకుని అది మనసులో పెట్టుకుని పైకి బాగా మాట్లాడొచ్చు, ఏమో మనకి ఇవన్నీ మనకి తెలీదు. కానీ మీరు ఇలాగ మంచిగా ఉన్న ఫ్యామిలీని విడగొట్టాలనేసి నేను అననిది అన్నట్టు ఇలాగ క్రియేట్ చేస్తున్నారు కదా. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, ఒకరికి మనం మంచి చేస్తే మంచి మనకి తిరిగి వస్తుందని నేను నమ్ముతాను. నేనైతే ఎవరిని బ్యాట్ చేయాలని అనుకోలేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. ఇది వరకు పిచ్చోళ్ళు పిచ్చాసుపత్రుల్లో అలా ఉండేవారండి. ఈ మధ్యలో పిచ్చోళ్ళని అయితే ఇంట్లో వాళ్ళు పడలేక ఒక ఫోన్ ఇచ్చేసి వదిలేస్తున్నారేమోని ఇంకా వీళ్ళని నేనైతే సోషల్ మీడియా పిచ్చోళ్ళు లేదా సోషల్ మీడియాలో పిచ్చి కుక్కలు అంటాను. ఎవరికైతే ఇలా నెగిటివ్ కామెంట్లు పెట్టిందో వీళ్ళంతా సోషల్ మీడియా పిచ్చి కుక్కలు అనమాట. సో ఈ పిచ్చి కుక్కల కామెంట్లు నాకు ఎందుకు అనేసి నేను లైట్ తీసుకుంటున్నానండి. చూడండి, మీరు ఒక కామెంట్ పెట్టేటప్పుడు అంటే నా దగ్గర మా వదిన దగ్గర నన్ను బ్యాట్ చేయడానికి మీరు కామెంట్ని పెట్టేటప్పుడు మీరు పిచ్చితో పాటు మీకు చెవుడు కూడా ఉండుంటుంది. ఫోన్ చెవి దగ్గర గంట పెట్టుకుని ఎవరైతే మాట్లాడారు అన్నది విని అప్పుడైతే కామెంట్ పెట్టండి. నేనైతే మాత్రము నా వీడియోలో ఎగ్జాక్ట్గా ఏదైతే జరుగుతుందో ఆ రోజు అదే అయితే నేను చెప్తానండి. ఇంకా నాకు ఈ రోజు ఈ వ్లాగ్లో మీతో చెప్పుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి. కానీ నాకు పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛ అయితే లేకపోయింది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వేచ్ఛ అయితే నాకు లేకపోయింది. సో అందుకనేసి నేను ఈరోజు ఈ వీడియోలో నేను చాలా విషయాలు మీకు డిస్కస్ చేయాలి అనుకున్నాను నిన్న జరిగినవన్నీ. కానీ నేనైతే అవన్నీ ఇప్పుడు మీతో డిస్కస్ చేయలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నానన్నమాట. చూడండి, ఇప్పటికే నాకు చాలా డేస్ నుంచి మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. దానికి తోడు మీ పిచ్చి కుక్కల కామెంట్లు ఒకటి ఇంకా ఎక్కువైపోయినాయి అనమాట. నేను అసలు ఈ కామెంట్స్ ఇవేమి నేను చూసుకోవట్లేదు. నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ అవి స్క్రీన్ షాట్లు తీసి చూడు బావని నిన్ను నీ ఫ్యామిలీకి మధ్యలో ఎలా గొడవలు క్రియేట్ చేస్తున్నారో ఈ కామెంట్లు నువ్వు చూసావా అనేసి వాళ్ళు నాకు పంపించే వరకు నేను అసలు ఈ కామెంట్లని చూసుకోనే లేదండి. వాళ్ళు పంపించాక అప్పుడు చూస్తున్నాను అనమాట, ఇలా పెడుతున్నారా వీళ్ళ కామెంట్స్ అనేసి. ఇప్పుడు నాకు 4 years నుంచి యూట్యూబ్లో ఉన్నాను, నాకు ఇవన్నీ అలవాటైనవి. మా వదినకి కొత్త. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటేనండి, మనకి ఆలోచన లేకపోయినా ఒకళ్ళు ఇలా కామెంట్ పెట్టారంటే మేబీ నిజమేనేమో అని అనిపిస్తుంది. ఒక పిచ్చుకొక్క పెట్టిన కామెంట్కి ఇంకొక 10 పిచ్చుకొక్కలు తోడయ్యి అవును అవునా అని అంటే నిజమేనేమో, అందుకే వాళ్ళు అలా అన్నారు, నేను గమనించలేదేమో అన్న ఒక నెగిటివ్ థింకింగ్ అయితే వస్తుంది అనమాట. ఒక్కటే చెప్తున్నానండి, ఎవరైతే ఇంటెన్షనల్గా ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారో అలాంటి వాళ్ళంటే అండి లైఫ్లో ఎప్పుడూ హ్యాపీగా ఉండలేరంట. అంటే ఇలాంటి వాళ్ళు సైకాలజీ ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు, వర్రీ అవుతున్నప్పుడు చూసి ఆనందపడే మనస్తత్వం అంట. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరొకరిని ఇంటెన్షనల్గా బ్యాట్ చేయడము, వాళ్ళు బాధపడితే చూసి సంతోషించడము వీళ్ళకి అలవాటంట. సో ఇదే పనిలో ఉండి వాళ్ళు మానసికంగా చాలా స్ట్రెస్కి గురవుతారంట. మేబీ మీకు కూడా అదే జరుగుతుందేమో, అలా జరిగే రోజు కూడా రావాలి. అండ్ ఇంకా నాకు నిన్న మీరు చాలా కామెంట్స్ పెట్టారు కదా చాగలు వెళ్ళానన్న వీడియోకి. నేను మ్యాక్సిమం ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయానండి. లైక్ లెవెల్
చేసుకుంటూ వచ్చేసాను. ఆ వీడియోలో ఏదో కామెంట్ వచ్చిందంటండి, నేను వరుస పెట్టి హాయ్ అక్క హాయ్ ఇది అని పెట్టినట్లకి లైక్ లెవెల్ చేసుకుంటూ వచ్చేసాను. అది తప్పు అయిపోయిందంట. ఇప్పుడు దానికోసం మళ్ళీ మా వదినకి వెళ్ళి ఇదిగో నీది లైక్ లవ్ చేసేసింది అని పెట్టారు. అలా అనుకుంటే మా వదిన దగ్గర నన్ను నెగిటివ్గా పెట్టిన కామెంట్స్కి 10 నాట్లకి లైక్ లవ్ చేసింది, నేను చూశాను ఇలా చేసింది ఏంటి మా వదిన, నేను ఫీల్ అయ్యాను, వదిలేశాను. బట్ నేను అది పర్సనల్గా తీసేసుకోలేదు. లైక్ లవ్ చేసింది ఎందుకు చేసింది అని అనుకున్నాను, వదిలేశాను. కానీ మీరు మళ్ళీ ఎలా చేసింది అలా చేసిందని వెళ్ళి చెప్తున్నారే, నిన్న నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో మీకు తెలుసా? నిన్న చాలా కామెంట్స్ వచ్చాయండి. ఆ ఇల్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాకే ఖర్చు పెట్టండి, 3-4 lakhs ఎబోనే ఖర్చు అవుతుంది అక్క అని ఇలాగా చాలామంది కామెంట్ చేశారు కదా. నేనైతే చాలా వాటికి రిప్లై ఇవ్వలేక అన్ని లైక్ లెవెల్ చేసుకుంటూ వచ్చాను. కొన్నిటికి మా హస్బెండ్ రిప్లై ఇచ్చారు, ఆయన లైక్ లెవెల్ చేసుకుంటూ ఆయన చూసిన ప్రతి కామెంట్కి ఆయన అయితే రిప్లై ఇచ్చారు, నేనైతే ఇవ్వలేకపోయానండి. ఇది నిన్న చాగలులో సెకండ్ డే అనమాట. సో నేను మీకు చూపించాను కదా ముందు వీడియోలో, ఇక్కడ తలుపు ఉంది, తలుపు తీసేశారు అనేసి. సో ఇక్కడైతే ఇది తలుపు తీసేసి అక్కడ కిటికీ అయితే పెట్టారండి. నెక్స్ట్ ఇంకొక పక్కన కూడా కిటికీ పెట్టారు. ఇది ఇప్పుడైతే మనకి బెడ్రూమ్ లాగా అనమాట. సో ఇప్పుడు ఇంకా ఈ గదిలో మనము కబోర్డ్స్ కట్టించాలి అత్తయ్య వాళ్ళకి. ఇది వంటగది. ఈ వంటగదిలో ఇటు సైడు అత్తయ్యకి వంటగదిలో కబోర్డ్స్ ఉండాలి కదా, గరిటెలు అవి పెట్టుకోవడానికి. ఇక్కడైతే కబోర్డ్స్ కట్టించాలి. సో ఇంకా చాలా పని ఉంది. అయితే పని వాళ్ళు నిన్న సండే కదా, మార్నింగ్ 6కి వచ్చి 1 o'clock 2 o'clock వరకు పని చేశారండి. మళ్ళీ ఇది శుభ్రం చేసి పెట్టుకోండి, రేపు వచ్చినప్పుడు మిగతా పని చేస్తామన్నారు. ఇది కావాలంటే మనం చేసుకోవచ్చు, లేకపోతే పని వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు చేస్తారు. కాకపోతే ఒక రోజు ఇది శుభ్రం చేయడానికి సరిపోతుంది, ఒక రోజు ఎక్కువ పని పట్టేస్తుంది. ప్లస్ మళ్ళీ మనకి ఆ కూలీ ఛార్జెస్ ఇవ్వాలి కదా, ఇలా వచ్చి అలా వెళ్ళినందుకు కూడా మనము కూలీకి 1500 అలా ఇవ్వాల్సి వస్తుందండి. ఇంకెందుకు మనకి ఇప్పటికే చాలా ఖర్చులు అవుతున్నాయి కదా, ఇది మనం శుభ్రం చేసేసుకుందాము అనేసి మా ఆయన అన్నారు అనమాట. ఇంకా నేను ఆఫ్టర్నూన్ కాసేపు పడుకున్నాను, అసలు నిద్ర ఉండట్లేదు. మొన్న నరసాపురం నుంచి చాగళ్ళు వచ్చేటప్పుడు అరికాల్లో బొటన్ వేలు ఉంటుంది కదండి, ఆ బొటన్ వేలికి ఏదో కోసుకుపోయిందనమాట. ఇంకా అది నన్ను స్ట్రైట్గా కాలు నేల మీద పెట్టనివ్వట్లేదు. అలా అందుకనేసి కాలుని ఇలాగ మడత పెట్టినట్టు ఏదో నడుస్తుంటే మొత్తము కాలు పై వరకు నొప్పి చేసేసింది. ఇంకా సరిగ్గా నడవలేకపోతున్నాను. అసలు ఆ రోజు అయితే కొంచెం ఫేవరిష్గా కూడా ఉంది, అలాగని ఫేవర్ ఏమీ లేదనమాట. ఇంకా మా ఆయన ఒక్కరే చేసుకుంటున్నారు అనేసి నేను ఆయనకి అవి అలమరలు అవి క్లీన్ చేసి ఇస్తే, ఇంకా ఆయన ఏమో రాళ్ళన్నీ గమేలాలోకి ఎత్తుకుని బయట పాడేస్తున్నారు. పాపం పిల్లలు కూడా వాళ్ళు చేయగలిగినంత వరకు వాళ్ళు కూడా చేస్తున్నారండి. ఇది ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమీ లేదు, మనం కొంచెం త్వరగా చేసుకుంటూ వచ్చామనుకోండి పని త్వరగా అవుతుంది అనేసి మా ఉద్దేశము. ఇంక అందుకని ఖాళీగా ఉన్నాం కదా, ఇది చేద్దామంటే ఇంక నేను కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్నాను అనమాట. మార్చ్ 1st స్టార్ట్ అయ్యాయండి ఇంట్లో కొంచెము డిస్టర్బెన్సెస్ అయితేని. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే కూడా కంప్లీట్ అయిపోతుందా. ఈ డిస్కషన్స్ ఇవన్నీ ఏమీ వదలట్లేదు. అసలు నాకైతే గత కొన్ని నెలలుగా మనశ్శాంతి ఉండట్లేదు. నేను అయినా కూడా వీడియోలు ఆపకుండా పెడుతూనే ఉన్నాను. మీకు వీడియోలో ఏంటంటే నేను మీకు నవ్వుతూ అలా కనిపిస్తాను, కానీ అంతేమీ నేను రిలాక్స్డ్గా ప్రశాంతంగా అయితే ఏమీ లేననమాట. దానికి తోడు రకరకాల కామెంట్స్. ఇంకా ఎందుకులే మనము, నాకు నరసాపురం నుంచి ఇప్పుడు రావాలని అనిపించలేదు, ఎందుకంటే పిల్లలకి ఇంకా 1 month సెలవులు ఉన్నాయండి. వాళ్ళకి June 20 వరకు ఉన్నాయి. సరే మనము మే ఎండింగ్ వరకు ఉండి అప్పుడు వద్దాము, బెంగళూరు వెళ్ళే ప్రయాణం ఉంది కదా, బెంగళూరు పని చూసుకుని మళ్ళీ నరసాపురం వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాను అనమాట నేను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకే మాటని 10 మంది చెప్తూ ఉంటే ఎవరికైనా మనసు అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది కదండి. అలా డిస్టర్బెన్స్ని ఇంకా క్రియేట్ అవ్వద్దు అని చెప్పేసి ఇంకా నేను మా ఆయనకి ఇలా చెప్పాను అనమాట. ఇలా కామెంట్లు చేస్తున్నారు, వదిన ఫీల్ అవుతున్నట్టుంది అంటే, ఎందుకు వచ్చింది లేవే గొడవలు వచ్చేసే అనేసి అన్నారనమాట. ఇక్కడ చాగళ్ళు వచ్చాను కానీ ఇక్కడ కూడా నాకు ఏమీ ప్రశాంతంగా ఏమీ లేదండి. కొన్ని నాకు షేర్ చేసుకోవాలని ఉన్నా నేనేమి చెప్పుకోలేను అనమాట కొన్ని. ఇంకా నేనైతే ఇగో ఇది క్లీన్గా అయితే చేసేసానండి, ఇది అయిపోయింది. అయితే ఇంకా వెనకాల బెడ్రూమ్ కూడా ఉంది. ఆ బెడ్రూమ్ ఏమి ఇంకా లైట్ లేదనమాట, చీకటిగా ఉంది. మా హస్బెండ్ నేను క్లీన్ చేసుకుంటాను, ఇంక నువ్వేం వద్దులే అన్నారు. దుమ్ము ఒకటి వచ్చేస్తుంది అనమాట. ఇది రొంప పట్టేస్తుంది కదా, ఈ దుమ్ము వచ్చేసినప్పుడు రొంప దగ్గు ఇవన్నీ వచ్చేస్తాయి కదా, ఇంక నువ్వు వద్దులే నేను చేసుకుంటాను, కాలు నొప్పిగా ఉంది కదా అనేసి అన్నారు. పాపం ఆయన ఒక్కడే చేస్తున్నాడు అనేసి ఏదో పైపైన అలా అయితే హెల్ప్ చేస్తున్నాను అనమాట.
ఏమో ఈ ఇల్లంతా ఎప్పుడవుతుందో ఏమో మాకైతే తెలియట్లేదు కానండి. ఇప్పుడు ఈ ఇల్లు పూర్తయ్యే వరకు పాపం మా వారు వీక్లీ వన్స్ ఒకసారి ఇలా తిరగతా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడుకైతే మరి మీరు చాలామంది కామెంట్స్ పెట్టారు 3-4 lakhs ఎబోన్ అవుతాయని. ఇప్పుడు ఈ గదులు అయితే ఏమైతే పనులు చేస్తున్నామో సేమ్ అవే నెక్స్ట్ గదిలో కూడా చేయించమంటున్నారు అన్నమాట అత్తయ్య. అంటే అది రెంట్కి ఇచ్చే ఉద్దేశం ఉందంట. అది కాకుండా మళ్ళీ ఇంకొక రూమ్ లాగా ఏమన్నా కడితే అది స్టోర్ రూమ్ లాగా ఉంటుంది అనేసి అంటున్నారు. ఏమో ఎలా జరుగుతుంది ఇవన్నీ నాకైతే తెలీదు. ఇంకొక రూము అంటే ఈరోజు ఇందులో గోడ కట్టేసి కిటికీ పెట్టారని చెప్పాను కదా, ఇక్కడైతే ఇది జరుగుతుంది అనమాట. ఇవి అన్ని పనులు కొంచెము పని వాళ్ళు త్వరగా వచ్చారనుకోండి, ఒక 10 to 15 daysలో ఆపకుండా చేస్తే 2 గదులు పని పూర్తయిపోతుంది. తర్వాత మనం పెయింట్లు వేయించి ప్లంబర్ని పిలిపించి ఎలక్ట్రీషియన్ పిలిపించి ఇంకా మిగతా వర్కులు అవన్నీ పూర్తి చేసి ఇంకా అత్తయ్య మామని ఇందులోకి పంపించేస్తే మాకు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. ఇంకా సైడు వెస్ట్రన్ టాయిలెట్తో ఒక బాత్రూమ్ ఒకటి కట్టించాలండి ఆ మావయ్య గారి కోసము. ఇంకా మీకు ఇల్లు బయట చూసారు కదా, 2 మెట్ల కింద ఉన్నాయి కదా, ఆ మెట్లని అరుగు కింద చేసేయాలి. ఇప్పుడు ఆ మెట్లు హైట్కి మనము మొత్తము బయట ఖాళీ స్థలం ఇలా ఉంది కదా స్ట్రైట్గా గేట్ దగ్గర నుంచి, అదంతా మనము ఇప్పుడు ఆ ఎత్తుకి లేపిచ్చేస్తే అరుగు కింద ఉంటుంది, బాగుంటుంది పిల్లలు అయ్యి ఆడుకోవడానికి అనేసి అంటున్నారు. ఇన్ని పనులు ఉన్నాయండి. మరి మా వారికేమో రావడం కుదరట్లేదు, అందుకనేసి కన్స్ట్రక్షన్స్కి ఇలా ఇచ్చేసామన్నమాట. బావగారే కదా చేసేదని, నువ్వు చూసుకోండి అనేసి బావగారికి చెప్పేసాము. ఈ పనంతా అయిపోతుంది అనుకోండి, ఈ చెదారం ఇవన్నీ బయటికి లాగేసామనుకో ఈ ప్లేస్ అంతా మనకి నీట్గా ఉంటుంది. ఇంకా అత్తయ్య గారు మొక్కలు అవి పెంచుకుంటూ వాళ్ళిద్దరూ ప్రశాంతంగా అయితే ఇందులో ఉండొచ్చు. సో ఇవన్నీ అయ్యే వరకు మా వారికి కూడా పాపం కొంచెం ఎక్కువ పనే ఉంటుంది. ఇటు హైదరాబాదు అటు తిరుపతి డ్యూటీలు ఉన్నాయి ఒక 2 months. తర్వాత సెలవు దొరికినప్పుడు ఇటు పక్క మమ్మల్ని చూసుకోవాలి, అటు పక్కేమో చాగళ్ళు వెళ్ళి అక్కడ ఇల్లు ఎంతవరకు అయ్యింది ఇవన్నీ చూసుకోవాలన్నమాట. నాకు హైదరాబాద్ మీద బెంగ వచ్చేసిందండి. నా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఉంది. నాకు ఎక్కడ ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించట్లేదు. హైదరాబాద్ వెళ్ళిపోతే కానీ నేను ఇంకా రిలాక్స్డ్గా ఉండనేమో అని అనిపిస్తుంది. అయితే మా వారు ఇదే టైంలో ఒక మాట అయితే చెప్పారనమాట నాకు. ఏంటంటే మేము ఈరోజు నైట్ 10:30కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. 10:15 ఆ టైంకి మేము టికెట్ బుక్ చేసుకున్నాం కదా. మామూలుగా మేము ఇలా ఎమర్జెన్సీలో బుక్ చేసుకున్నప్పుడు మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పించి కన్ఫర్మ్ చేపిస్తారు. కానీ ఈసారి మాకు టికెట్లు కన్ఫర్మ్ కాలేదనమాట. ఈరోజు మనము హైదరాబాద్ వెళ్ళట్లేదు, ఈరోజు రేపు చాగల్లోనే ఉండాల్సి వస్తుంది అన్నారు. నాకు ఇంకా బాధ వచ్చేసింది, అదొక రకమైన బెంగ వచ్చేసింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్తే ప్రశాంతత దొరుకుతుందో ఆ ప్లేస్కి వెళ్ళట్లేదు అంటే ఇంకా నాకు బాధ అనిపించింది. అయితే ఇంకా సరే ఇంక ఈ రోజుకు ఉంటాము, రేపు సాయంత్రం వెళ్దాం అనుకున్నాం. కానీ కొన్ని కారణాల చేత మా హస్బెండ్ అప్పటికప్పుడు బస్ టికెట్ అయితే బుక్ చేసేసారండి. ఇంక ఇప్పుడు మాకు 10:15కి బస్సు వచ్చేస్తుంది, ఇంక బస్సు ఎక్కి వెళ్ళిపోతాము. అయితే ఇంకా పిల్లలకి స్నానాలు చేపించేసి నేను స్నానం చేసేసాను. ఇంకా మేము డిన్నర్ అయితే త్వరగా తినేసి ఇక్కడికైతే వచ్చాము. నిన్న వ్లాగ్లో మీకు చూపించాను కదండి, కనకదుర్గమ్మ గుడి దగ్గర ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కూచిపూడి డ్యాన్స్ వేస్తున్నారు నరసాపురం అకాడమీ వాళ్ళు అని చెప్పాను కదా. సో ఈ డ్యాన్సులు చూద్దాము, షాను మనుని కూడా చూపిద్దాము, వాళ్ళకి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేసి తీసుకొచ్చాను. ఒక 2 hours టైం ఉంది కదా అనేసి. సో ఇక్కడ డ్యాన్స్లు అయితే చూస్తున్నామండి. చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేశారండి డ్యాన్స్లు అయితేని. ఏమో నా షాను నా మను ఇలా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్టేజ్కి ఎప్పుడైనా రావాలి. ఈ డ్యాన్స్ అన్నది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అంటండి, మొత్తం నేర్పించడము. తర్వాత అరంగేట్రం వీటికి చాలా లక్షల్లో ఖర్చు అవుతుందంట. ఎంతైనా కూడా పిల్లలకి ఈ డ్యాన్స్ అయితే మానిపించకుండా నేర్పిద్దాం అనేసి నాకు ఉంది. నేను మా ఆయన నిన్న ఒక్కటే డిసైడ్ అయ్యామండి, మనకి ఏమీ వద్దు, మనము ఫస్ట్ హెల్త్ మీద ఫోకస్ చేద్దాము, పిల్లల హెల్త్ మన హెల్త్ ఫోకస్ చేసుకుందాము. తర్వాత ఇంకొకటి పిల్లల ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేద్దాము, పిల్లలకి అన్ని యాక్టివిటీస్ మంచిగా పూర్తిగా నేర్పిద్దాము. తర్వాత 3 ఫైనాన్షియల్గా మనము ఒకరికొకరు సపోర్ట్గా ఉందాము. నువ్వు ఎర్నింగ్ స్టార్ట్ చేసావు కదా, నేను ఎర్నింగ్ చేసుకుని మనకు కావాల్సినవి మనము అన్నీ కొనుక్కుని మనం ముందుకు వెళ్దాము అనేసి అయితే నేను ఇంకా అనుకున్నాము. ఇంకా హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ హెల్త్ పైన ఫోకస్ చేయాలి. అంటే డి విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది నాకు. సన్లైట్కి అవి ఎక్స్పోజ్ అయితే కొంచెం అది తగ్గుతుంది కదా, అదొకటి అనమాట. ఇంకా వాకింగ్ స్టార్ట్ చేస్తాను, వెయిట్ గెయిన్ అయిపోతున్నాను. సో ఇంకోండి బస్ అయితే ఫస్ట్ టైం ఎక్కాము. ఎప్పుడు మేము బస్ ప్రయాణం చేయము, ఎందుకంటే టికెట్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది, అంత మనీ పెట్టడం ఇష్టం లేక ట్రైనే చేసుకుంటాము. ఇంకా ట్రైన్ అవ్వలేదు, ఇంకా వెళ్ళిపోవాలని గట్టిగా డిసైడ్ అయ్యి బస్ అయితే ఎక్కేసామన్నమాట.
తర్వాత అయితే ఇంక మార్నింగ్ బస్సులో అయితే దిగాను. నైట్ బస్సులో నిద్ర లేదండి. పిల్లలతో నాకు ఒక్కదానికి ఆ సీట్ సరిపోలేదు. మోకాలు నొప్పులు వచ్చేసాయి. ఇంకా హైదరాబాద్లో అయితే అమీర్పేటలో దిగామండి బస్సు. అక్కడ నుంచి మేము ఆటో కట్టించుకుని ఇంటికైతే వచ్చేసాను. ఇంకా రేపటి నుంచి హైదరాబాద్ వ్లాగ్స్ వస్తాయండి. నేను పైకి మీకు నవ్వుతూ ఇలా కనిపించినా మనసేమంత ప్రశాంతంగా అయితే ఏమీ లేదండి. ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.